Topic is enum in Swift. What is enum? Enum ante group of related values. Enum, for suppose directions, case, front, case, back, case, right, case, left. enum అనేది గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ వాల్యూస్ అంటే ఇవన్నీ రా వాల్యూస్. అంటే దీనికి పర్టికులర్ డేటా టైప్ అనేది ఏం లేదు. జస్ట్ వీటిని ఎందుకు యూజ్ చేస్తాము అంటే మన స్విచ్ కేస్లో బాగా యూజ్ అవుతాయి. స్విచ్ ఓకే, ఫస్ట్ దీన్ని డిక్లేర్ చేసుకోవాలి. లెట్ ఏ డైరెక్షన్ వాల్యూ అనేది అసైన్ చేస్తున్నాం. డైరెక్షన్స్, ఈ డైరెక్షన్స్ ఇక్కడ రాశాను. డైరెక్షన్స్ డాట్ అని చూడండి, మనకి బ్యాక్, ఫ్రంట్, లెఫ్ట్, రైట్ ఇవి ఉన్నాయి. ఫ్రంట్ అని ఇస్తాం. సో ఇప్పుడు డైరెక్షన్ వాల్యూ అంటే ఈ డైరెక్షన్ వాల్యూ ఇక్కడ తీసుకుంటున్నాను. కేస్ డాట్ ఫ్రంట్ ప్రింట్ చేస్తా. సమ్ కోడ్ ఇక్కడ కోడ్లో ప్రింట్ చేస్తాను. మూవ్ ఫ్రంట్. నెక్స్ట్ వచ్చేసరికి కేస్ బ్యాక్, ప్రింట్ మూవ్ బ్యాక్. సో సేమ్ కాపీ పేస్ట్ చేస్తాను నేను ఇది. ఫ్రంట్, బ్యాక్, రైట్గా రైట్ అండ్ లెఫ్ట్, పేస్ట్ లెఫ్ట్. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను. చూడండి, ఇక్కడ నేను enum అనేది గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ వాల్యూస్. సో ఇది ఒక డేటా టైప్ కానీ ఏముండదు. ఈ రిలేటెడ్ వాల్యూస్లో మనం డైరెక్షన్ సమ్ వాల్యూకి డైరెక్షన్స్ enum అనేది అసైన్ చేశాను. enum డాట్ ఈ కేస్ అనేది అసైన్ చేశాను. సో మనం చెక్ చేసుకునేటప్పుడు ప్రింట్ డాట్ ఫ్రంట్ ఎలా వచ్చింది అంటే సేమ్ ఈ enumలో ఆల్రెడీ కేస్ అనేది తీసుకున్నాం కాబట్టి కేస్ డాట్ ఫ్రంట్ అంటే బై డిఫాల్ట్ వస్తుంది. చూడండి, డాట్ ఫ్రంట్ డాట్ అనగానే మీకు బ్యాక్, ఫ్రంట్, రైట్. సో ఎన్ని enums తీసుకుంటే అన్ని కేసెస్ అనేది రాసుకోవచ్చు. మనం కేసెస్ అనేది బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. సో మూవ్ ఫ్రంట్ ఇది వితౌట్ టైప్. సో enum అనేది మనకి డెఫినేషన్ చెప్పేటప్పుడు అసోసియేటెడ్ వాల్యూస్ అంటాము, రా వాల్యూస్. enums ఆర్ అసోసియేటెడ్ విత్ రా వాల్యూస్. ఇది enum డెఫినేషన్. ఈ అసోసియేటెడ్ వాల్యూస్ ఏంటంటే ఇప్పుడు చెప్తాను. ఫర్ సపోజ్ నార్మల్గా ఫ్రంట్ డైరెక్షన్స్ తీసుకున్నాను. ఈ ఫ్రంట్ అంటే ఫ్రంట్ అని ప్రింట్ చేశాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఇప్పుడు నేను ఇంకొద్దిగా డీటెయిలింగ్ వెళ్ళాలనుకుంటే సో ఇక్కడ సమ్ డేటా టైప్ అంటే ఇంకా ఎక్స్ట్రా డేటా అనేది యాడ్ చేసుకుంటున్నాను. అసోసియేటెడ్ వాల్యూస్. సో ఇంట్ అని యాడ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఎస్కేప్ కొడతాను. ఫ్రంట్ ఇంట్ వాల్యూ అని వచ్చింది. 20 అని ఇస్తాను. అంటే ఫ్రంట్కి ఎంత మూవ్ అవ్వాలనేది. ఇక్కడ ఆటోమేటిక్గా స్విచ్లో కూడా డాట్ అని ఇస్తాను. మళ్ళీ ఫ్రంట్ చూడండి, ఇక్కడ ఒక వాల్యూ తీసుకోండి. లెట్ ఏమిద్దాం, మీటర్స్. ఓకే, మూవ్ ఫ్రంట్ టు స్లాష్ మీటర్స్. సో ఇక్కడ నేను ఈ మీటర్స్ అనేది ఒక వేరియబుల్, ఇక్కడ ఆర్గ్యుమెంట్ అనేది ఒకటి డిక్లేర్ చేసుకున్నాను. ఈ ఆర్గ్యుమెంట్లో ఏం పాస్ చేశాను, ఇక్కడ 20 అనేది పాస్ చేశాను. కాబట్టి ఆటోమేటిక్గా ఇప్పుడు నేను రన్ చేస్తాను, మీకు అర్థమైపోతుంది. ఆటోమేటిక్గా ఈ 20 అనేది ఈ మీటర్స్లోకి వస్తుంది. సో మూవ్ ఫ్రంట్ టు 20 అని ఉంది కదా, ఇక్కడ నేను మీటర్స్ అని రాస్తాను. ఇక్కడ చూడండి, మూవ్ ఫ్రంట్ టు 20 మీటర్స్ అని వస్తుంది. ఇప్పుడు మూవ్ ఫ్రంట్ టు 20 మీటర్స్. సో దిస్ ఈజ్ enum అసోసియేటెడ్ వాల్యూస్ అంటే ఇంట్ కానీ సమ్ స్ట్రింగ్ కూడా తీసుకోవచ్చు.
ఫర్ సపోజ్ స్ట్రింగ్ తీసుకుంటే స్ట్రింగ్ ఇక్కడ స్ట్రింగ్ వాల్యూ ఇస్తాం 20 మీటర్స్ అని. సో ఇక్కడ తీసేస్తాను. ఇక్కడ ఆటోమేటిక్గా రన్ చేస్తాను. 20 మీటర్స్ వచ్చింది చూసారా. సేమ్ ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ఈనమ్ విత్ అసోసియేటెడ్ వాల్యూస్. ఇప్పుడు ఈనమ్ విత్ టైప్ అంటే ఈనమ్ సీజన్ అని తీసుకుంటాను. సీజన్ స్ట్రింగ్. ఈ పైన మన ఎగ్జాంపుల్ తీసుకుంది వితౌట్ టైప్, ఇది ఏమన్నా విత్ టైప్. కేస్ దీనికి డిఫరెన్స్ చూడండి. కేస్ సమ్మర్, కేస్ వింటర్, కేస్ రైనీ. ఓకే, ఇప్పుడు స్విచ్ కేస్ ఎలా రాస్తాం అనేది ఇప్పుడు మనం స్ట్రింగ్ అన్నాం కదా, స్ట్రింగ్ వాల్యూ అసైన్ చేస్తున్నాం ఇక్కడ. ఇది టైప్. ఇందాకటేమో వితౌట్ టైప్, ఇదేమో విత్ టైప్ అనమాట. ఇక్కడ సమ్ హాట్ అని ఇస్తాను, వాల్యూస్ అసైన్ చేస్తున్నాను. కూల్, రైనీకి వచ్చి డ్రిజ్లింగ్. ఓకే, ఇప్పుడు స్విచ్ కేసులో ఎలా యూజ్ చేస్తామనేది చూడండి. ఇక్కడ లెట్ ఒక వేరియబుల్కి వాల్యూ డిక్లేర్ చేసుకోవాలి కదా. లెట్ సీజన్ వాల్ ఈక్వల్ టు సీజన్ డాట్ రైనీ అని ఇస్తాను. రైనీ. సో ఇక్కడ ఏం తీసుకుంటాం, సీజన్ వాల్ కేస్ వచ్చి ఆటోమేటిక్గా డాట్. ఇక్కడ ఏ వాల్యూ అయితే తీసుకున్నాను ఈ వాల్యూ ఇవ్వగానే డాట్ అని ఇవ్వగానే ఆటోమేటిక్గా మనకి ఈ వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి. సమ్మర్, ఫర్ సపోజ్ సమ్మర్ అయితే ప్రింట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు ఈ సీజన్ డైరెక్ట్గా సీజన్ తీసుకుంటాను. సీజన్ ఈనమ్ డాట్ సమ్మర్ అన్నారు కదా, సమ్మర్ డాట్ రా వాల్యూ అని ఉంటుంది. డాట్ అని ఇస్తే హ్యాష్ వాల్యూ అని కూడా వస్తుంది. హ్యాష్ వాల్యూ అనేది అప్లికేషన్ ఆటోమేటిక్గా ఒక వాల్యూ అనేది ఇస్తుంది. ఈ సమ్మర్కి ఆటోమేటిక్గా అప్లికేషన్ ఒక వాల్యూ ఇస్తుంది. ఈ రా వాల్యూ అంటే ఈ రా వాల్యూ అంటే ఈ స్ట్రింగ్ అన్నమాట. సో నేను హ్యాష్ వాల్యూ కూడా ప్రింట్ చేస్తాను. హ్యాష్ వాల్యూ అనేది ఆటోమేటిక్గా అప్లికేషన్ మనకి డిఫాల్ట్గా అదే ఇస్తుంది ఆ వాల్యూస్కి. కేస్ డాట్ వింటర్. ఇప్పుడు ఇదే ప్యాటర్న్లో తీసుకోవాలని లేదు, ఇక్కడ రైనీ అన్న ఇవ్వచ్చు డైరెక్ట్గా. సో రైనీ పేస్ట్ చేస్తాను. సీజన్ డాట్ రైనీ డాట్ హ్యాష్ వాల్యూ రైనీ డాట్ రా వాల్యూ. నెక్స్ట్ కేస్ డాట్ వింటర్. ఇది కాపీ పేస్ట్ చేస్తాను. ఇక్కడ వింటర్ డాట్ హ్యాష్ వాల్యూ వింటర్ డాట్ రా వాల్యూ. సో నేను ఆల్రెడీ ఇక్కడ సీజన్ రైనీ అని ఇచ్చాను. ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి హ్యాష్ వాల్యూ వచ్చేసరికి సమ్ వాల్యూ అని వస్తుంది. ఇక్కడ రైనీ తీసుకున్నాం కాబట్టి డ్రెజ్లింగ్ అని వస్తుంది. సో మనం విత్ టైప్ తీసుకునేటప్పుడు ఆటోమేటిక్గా ఈ వాల్యూస్ అనేవి ఈనమ్ డాట్ వాల్యూ డాట్ రా వాల్యూ అనగానే మనకు ఆ వాల్యూ అనేది వస్తుంది. సో వీ కెన్ యూజ్ మనం ఈ ఈనమ్స్ అనేవి ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఒకటేమో విత్ టైపు, ఇంకోటేమో వితౌట్ టైపు. ఈనమ్లో అసోసియేటెడ్ వాల్యూస్ అంటే అడిషనల్ డేటాని మనం యాడ్ చేసుకోవటమే. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.